పరిటాల రవీంద్ర గారితో మీరు ఎందుకు విభేదించాల్సి ఒకే సామాజిక వర్గానికి చెందినప్పటికీ? ఇక్కడ సామాజిక వర్గం కాదు, వ్యక్తిత్వం. అన్ని కులాల్లో మంచి ఉంది, చెడు ఉంది. పరిటాల రవీంద్ర అనేటువంటి వ్యక్తికి నాకే ఆయనకి వ్యక్తిగతంగా ద్వేషం ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా ద్వేషం అయితే లేదు ఆయన మీద. కానీ అభిప్రాయ భేదాలు ఇప్పుడు ఇతరత్ర కొందరు ఒక రకంగా చేసేటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నప్పుడు, కొందరు ఇంకో రకంగా చేసినప్పుడు, నచ్చనప్పుడు వివిధ రకాలుగా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు దాన్ని నేను ఆ విషయంలో అతన్ని అనుసరించాలనేది ఎక్కడా లేదు. అదేవిధంగా నా భావాలు ఏవైతే ఉన్నాయో అతను అనుసరించాల్సిన లేదు. అట్లా విరుద్ధ భావాలు, విరుద్ధ అభిప్రాయాలు. ఇప్పుడు కొంత మనం డెమోక్రటిక్ పోదామంటాం, ఆయన నేపథ్యం ఏమంటే నేను లేదు డెమోక్రసీ మాకు కుదరదు ఇక్కడ మా ప్రాంతంలో అంటాడు. నీ ప్రాంతం వరకు నువ్వు ఆ రకంగా ఉన్నా అది మిగిలిన చోట్ల కూడా విస్తరించినప్పుడు నేను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విధంగా పలు రకాలుగా అభిప్రాయ భేదాల మూలంగా మా విద్య రాజకీయంగా విభేదాలు వచ్చాయి. దీంట్లో మధ్యలో కొంతమంది ఇంకా విభేదాలు పెంచి ఏదో పబ్బంగా అనుకుందామని చెప్పి ప్రయత్నం చేశారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు అంతవరకు. అంటే మీరు రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా ఏ రోజైనా దూషించడం కానీ, అంటే పరిటాల రవీంద్ర గారు మిమ్మల్ని దూషించడం కానీ ఏమన్నా? మాకు వ్యక్తిగతంగా ఎక్కడ కూడా, అంటే చనిపోయేంత వరకు కూడా, అంటే చనిపోయేటప్పుడు నాకు మాటలు లేవు, పార్టీలో కూడా లేను. నన్ను అన్న అనేవాడు. నాకంటే 2-3 సంవత్సరాలు రవి పెద్దవాడైనప్పుడు కూడా అంతకుముందు ఉన్నటువంటి నేపథ్యంలో అన్న అని పిలిచేవాడు, నేను రవి అనే పిలిచేవాడిని. రవి బతుకున్నంత రోజుల వరకు. ఒక ఇష్యూలో కిడ్నాప్ జరిగింది. కిడ్నాప్ జరిగినప్పుడు ఒక ఫోన్ చేస్తే చమన్ ఇంటికి ఫోన్ పోయింది. అప్పుడు రవి ఫోన్ రిసీవ్ చేసుకున్నాను. నాకు తెలియదు ఆ మనిషిని కిడ్నాప్ చేసిందని. అప్పుడు ఫోన్ ఎత్తాడు, మాట్లాడాడు. తర్వాత కొంత ఏదో మాట్లాడుతూ మనిషి ఏదో సందర్భంలో కొంత ఒక రకంగా జిగుప్సాపరంగాను, తర్వాత ఆవేశంగా మాట్లాడాడు. నేను కొంత ఆవేశంగా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఇంకంతే ఫోను పెట్టేశాం. నెక్స్ట్ డే మళ్ళీ ఎవరో వచ్చి ఇది ఎందుకు ఇట్లా విధమైనటువంటిది అంటే, నేను కరెక్ట్ కాదు కదా ఆ మనిషిని తీసుకుపోవడం అనేటువంటిది అంటే, లేదు అతను ఏదో టెండర్ పోయడని రకరకాలుగా వచ్చింది. మళ్ళీ సబ్సైడ్ అయింది. ఆ ఫోన్లో ఆ రోజు మా ఇద్దరి మధ్య సంభాషణ తప్ప ఇంకెప్పుడు కూడా ఎదురుపడి ఎక్కడ మాట్లాడుకున్న సందర్భం లేదు. ఏదన్నా ఉంటే కూడా కొంత ఆయన డిఫరెంట్ ఒపీనియన్ చెప్పేవాడు, నేను డిఫరెంట్ ఒపీనియన్ ఇది కాదని చెప్పేవాళ్ళం. అంతవరకు ఉండేది తప్ప తర్వాత వ్యక్తిగతంగా అంత దూషించుకునేటువంటి స్థాయికి ఎప్పుడు పోలేదు. ఒక ఫోన్ సందర్భంలో ఆ రోజు ఆయన ఆవేశంగా మాట్లాడి, నేను కూడా ఆవేశంగా మాట్లాడాను. అంటే ఆ రోజు మీరు టీడీపీని ఎందుకు వీడాల్సి వచ్చింది? టీడీపీకి నుంచి వెళ్ళి పీఆర్పీలో కూడా పట్టుకొని 10 రోజులు కూడా పనిచేయకుండా 2004లో నేను కంటెస్ట్ చేసినప్పుడు పార్టీ ఆటోమేటిక్గా ఎక్స్పెల్ చేశారు. చేసిన తర్వాత సరే కంటెస్ట్ చేశాను. పోయిన తర్వాత అవే అని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం. ఆర్గనైజేషన్ నడిపేటప్పుడు జన విజ్ఞాన వేదికతో కొంత సంబంధాలు వచ్చాయి, టీవీ రావు వీళ్ళతో. అట్లే డాక్టర్ మిత్రా గారితో సంబంధాలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఒక సోషల్ యాక్టివిటీస్ మేము వాళ్ళు కలిసి చేసేవాళ్ళు చాలా ఇష్యూస్ మీద. ఈ ఫ్యాక్షన్ మీద నేను చేస్తున్నాను, కొంత ఆనెస్ట్ మీద చేస్తున్నాను. ఆ సందర్భంలో స్పార్క్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలనేది ఒకటి వచ్చింది. ఆ స్పార్క్లో కూడా గెస్ట్ లెక్చర్గా నేను కూడా పోయాను. నా స్పీచర్ చిరంజీవి గారు కూడా విన్నట్టుంది. కొంత మేము ట్రైనప్ చేసాము. చేసిన తర్వాత ఒక సందర్భంలో మిత్రా గారు నాకు ఫోన్ చేసి చిరంజీవి గారు మీతో మాట్లాడాలంటున్నారు అన్నారు. అంటే టైం ఫిక్స్ చేశారు. నేను చిరంజీవి గారిని కలిసింది లేదు, నాకు ఆయనతో సంబంధాలు లేదు. ఒకసారి పవన్ కళ్యాణ్ది కుకట్పల్లిలో ఒక బ్లడ్ బ్యాంక్ ఉన్నప్పుడు నేను టీవీ రావు వెళ్ళాం. తర్వాత స్వామినాయుడు పిలిచాడు గెస్ట్గా, అంటే అవే ద్వారా వెళ్ళాను, నాన్ పొలిటికల్. ఆ బ్లడ్ బ్యాంక్ అప్పుడు కొంత పవన్ కళ్యాణ్ అప్పుడు చూడడం జరిగింది. నాకు ఎప్పుడు సినిమా వాళ్ళతో పెద్ద సంబంధాలు కూడా లేవు. అయిన తర్వాత ఆ రోజు జరిగింది, అంతటితో ఆగిపోయింది. చిరంజీవి గారు పిలుస్తున్నారంటే గీతా ఆర్ట్స్కి వెళ్ళాను. గీతా ఆర్ట్స్కి రమ్మని నేను కూర్చున్నాను. ఆ తర్వాత కాసేపు ఏదో పేపర్ చదువుతుంటే నా పక్కన నుంచి ఇంకొక ఆయన కూర్చున్నాడు, బెల్ట్ షూ వేసుకొని, గ్రీన్ టీ షర్ట్ వేసుకొని. కొంచెం తల తిరిగి చూస్తే ఒక 5 మినిట్స్ తర్వాత చిరంజీవి గారు. ఆయన నన్ను ఎప్పుడు చూసినట్లేదు, అంటే వీడియో ఏమైనా స్పార్క్లో చేశాడేమో. నేను ఆయన సినిమాలో చూశాను కాబట్టి నేనే షాక్ అయ్యాను, చిరంజీవి గారు ఉన్నట్టున్నారని. నమస్కారం అండి, నమస్కారం. లోపల పోయాను. పోయిన తర్వాత ఆయన ఒకటి అడిగాడు, రేపు ప్రభుత్వం, అంటే ఆయన ఇంకా పార్టీ కూడా పెట్టలే, ప్రభుత్వం వస్తే ఏం చేయొచ్చు అని క్వశ్చన్ వేశాడు. నేను అన్నాను, బిడ్డ పుట్టగానే చనిపోయేంత వరకు వాళ్ళ వెల్ఫేర్ చూడమే ప్రభుత్వం అన్నా. భలే చెప్పేశారండి ఒక మాటలో మీరు అన్నారు. అన్న తర్వాత వేరే సందర్భంలో అట్లా వచ్చింది. తర్వాత చిరంజీవి పార్టీలో సభ్యత్వం కూడా నేను తీసుకోలేదు. కొంత నేను ఎందుకో ఇతనికి ఒక సామాజిక స్పృహ ఉంది, బాధ్యతగా ఫీల్ అవుతున్నాడు, కొంత బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కానీ డిఫరెంట్గా ఉన్నాయి. అవసరం ఇతను కొత్త ప్రత్యామ్నాయం రాష్ట్రంలో అవసరం అనుకున్నాం. ఎన్నికల్లో ఆయన కోసం పనిచేద్దాం అనుకొని ముందుకు పోయాం. పోయిన తర్వాత ఒకసారి జిల్లా పార్టీ అధ్యక్షుడిది ఎన్నిక సందర్భం ఉంది.
నాకు 2 o'clock ఫోన్ చేశాడు. అంతకుముందు ఫోన్ చేసి జిల్లా అధ్యక్షుడిగా నన్నే ఉన్నామన్నారు అనంతపురం జిల్లా ప్రజారాజ్యం. తర్వాత కొంత 1 hour ముందు అనౌన్స్ చేసే ముందు మా మడకశిర మాజీ మంత్రి నరసేగౌడ్ గారు ఇట్లంతా వచ్చిన వాళ్ళంతా పోయి ఏం చెప్పారని చెప్పి ఏం చెప్పినా కానీ నాకు గౌరవం ఇచ్చి ఇట్లా మిమ్మల్ని రాష్ట్రానికి వస్తే మీరు బాగుంటుంది, రాయలసీమలో మీరు భూమానాయరెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని వేద్దాం చెప్పండి, ఎవరినైనా బీసీని వేద్దాం అన్నారు. నేనే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, మీరు ఎవరినైనా వేయండి అని అంటే లేదు మీరే చెప్పండి అన్నాడు. ఎవరిని వేద్దాం అన్నాడు అంటే నువ్వు కురుబా బోయా 2 పేర్లు చెప్పాను. దీంట్లో ఎవరిని వేద్దాం అన్నారు అంటే పుట్టపర్తి గంగన్న ఎమ్మెల్యే కంటెస్టెడ్ పెట్టు కదా గంగన్న ఏమన్నా వేసేస్తాను అన్నాడు. వెంటనే నా మాటినే ప్రజారాజ్యం జిల్లా కన్వీనర్గా గంగన్న వేశాడు. అట్లా ఇంపార్టెన్స్ ఇచ్చే చూసి కొంతమంది ఆయన దగ్గర కొన్ని సామాజిక వర్గాలను చేరుకొని కొంత ఈయన ఏమేమి చెప్పారని చెప్పిన తర్వాత ఎన్నికలు ఇంకా డిక్లేర్ అయ్యే మూమెంట్ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్గా పంపించాను. ఆడపోతే అది కొంత ఏదో నేను కూడా సర్దుబాటు చేసి వచ్చా, కానీ సభ్యత్వం అయితే లేదు, ఆయనతో లేదు. అనంతపురం జిల్లా యాత్రకు వచ్చినప్పుడు స్పీచెస్ కొన్ని నన్ను తయారు చేయమంటే జీకేనే ఆయన దగ్గర ఉంటాడు. నేను ఇస్తే నేను ధర్మవరంలో ఇచ్చిన సబ్జెక్టు అనంతపురంలో డిఫరెంట్గా మాట్లాడే వచ్చింది. కొంత ఆయన కొత్తగా వచ్చాడు, అవగాహన లేదని అనుకున్నాను. కొంత ఒంగోలులో నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా కొంత నాకు ఎందుకో ఆ రియాలిటీ కొంత దగ్గరగా ఈయన డిఫరెంట్ వర్షన్లో ఉన్నాడని అనిపించింది. తర్వాత ఇంకా టికెట్లు అనౌన్స్ చేసే మూమెంట్లో ఇంటికి పిలిచారు, పోయాం. గంగన్న కూడా వచ్చాడు. పోతూనే కూర్చున్న తర్వాత మీరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గంగన్న వేయించారు, రోజు పోయి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూర్చుంటాడు కదంటే ఆయన వచ్చింది కాంగ్రెస్ నుంచి, ఎందుకు కూర్చుంటాడంటే పరిటాల సునీతతో ఈయన ఫోటో తీసుకున్నాడు ఇక్కడ పెళ్లిలో, అదేదో ఇట్లా వచ్చిందండి అన్నాడు. పెళ్లిలో పోతే ఎవరైనా మాట్లాడతారు, అంత మాత్రాన పార్టీ వేరు కదా కాదన్న. తర్వాత మీరు అనంతపురంలో పార్లమెంట్ కంటెస్ట్ చేయండి అని అడిగాడు. నాకు ఇష్టం లేదన్న. తర్వాత రఘువీరెడ్డి గారిని ఓడిద్దామని చెప్పాం, కళ్యాణదుర్గం పోయి కంటెస్ట్ చేయండి అన్నాడు. అంటే లేదు నేను కంటెస్ట్ చేయను. పరిటాల సునీత గారిని ఓడిద్దాం, రాప్తాడు కంటెస్ట్ చేయండి అన్నాడు. అది కూడా కాదులేండి అంటే అనంతపూరే కావాలా మీకు అన్నాడు. అనంతపురం అయితే నేను నిలబడ్డాను, అక్కడైతే నిలబడగలను కానీ లేదు అంటే అనంతపురంది కొంత ఆలోచిద్దాం అనుకున్నాను అని అన్నాడు. అన్న తర్వాత ఏంటి ఎవరికైనా మాట ఇచ్చారని అడిగా. అంటే ఎవరికి ఇవ్వలేదు, కొంత ఖర్చు వేరే అవుతుంది ఏదో ఆయన భాషలో ఆయన చెప్పాడు. సార్ నేను కూడా ఆలోచించి చెప్తానులేండి, మీరు పార్లమెంట్కి పోండి అన్నాడు. వచ్చేసాను. వచ్చిన తర్వాత వెంటనే భూమానారెడ్డి ఫోన్ చేశాను, మిత్రా ఫోన్ చేశాను. నేను ఇతనితో కాదు, తర్వాత ఎవరేం ఫీడ్ చేస్తే దానికి పోతున్నాడో కొంత పరిపక్వత లేదు, రాజకీయ లీడర్గా కూడా నేను ఇతను యాక్సెప్ట్ చేయలేను. లేదు మేము మాట్లాడతాము, నువ్వు తొందరపడి లేదు నేను రిజైన్ చేస్తానని రిజైన్ చేసేసాను. అంటే ఆ రిజైన్ మీన్స్ సభ్యత్వం కూడా లేదు, ఆ పార్టీతో సంబంధం లేదని. అప్పుడు గంగన్నతో కూడా రిజైన్ చేయించాను. మళ్ళీ భూమానాయరెడ్డి వచ్చి నీకు రాజ్యసభ ఇస్తారో గవర్నమెంట్ ఇస్తున్నట్టు ఏమి ఇచ్చినా నాకు అవసరం లేదు, బయటకు వచ్చేసాను. వచ్చి సైలెంట్గా ఉండిపోయాను. అంటే జిల్లాలో వేలినికిపోయిన ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా మీరు అవే సంస్థ ద్వారా పోరాటం చేస్తూనే ఉన్నారు సుదీర్ఘంగా. అయితే ప్రభాకర్ చౌదరి అంటే కూడా అందరికీ కూడా ఒక ఫ్యాక్షన్ నేతగానే గుర్తిస్తుంటారు ఇప్పటికీ కూడా, ఎందుకు అలా అంటారండి? నేను ఒకటి చెప్తున్నా, నా గన్మెన్ వదిలేసి నేను తాడిపత్రికి పోతాను, పెనుగొండ పోగలను, లేదా పులివెందులకు పోరమంటే పోయిస్తాను. ఎందుకంటే నేను ఎవరిని చంపలే.